తండ్రి, దయాళుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క దేవుని మాటలు చదివి ధ్యానించడానికి ఈ సమయంలో మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు గణనామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను. ప్రియపరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందామండి. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. ఈ మాటను మనము గమనించినప్పుడు దేవునికి మహిమకరముగా జీవించవలసినటువంటి మనము ఆ రీతిగా జీవించలేకపోతా ఉన్నాం. కారణం ఏమిటి? అక్షయుడగు దేవుడు మన ద్వారా మహిమ పొందవలసి ఉన్నది. కానీ ఈ మహిమ సంపూర్ణంగా మనకు తెలియకుండానే, గ్రహింపు లేకుండానే అనేక పర్యాయములు, అనేకమైనటువంటి మాటల ద్వారా, కార్యముల ద్వారా, సంభాషణల ద్వారా ఆ మహిమ మనుష్యులకు చేరుతూ ఉన్నది. మనుషులకు మనం ఆపాదిస్తూ ఉన్నాం. ఎలాగంటే, సంఘములో అనేక మంది నాయకులు ఉంటారు, సంఘములో అనేక మంది ఘనులైన వారు, గొప్పవారు ఉంటారు. చాలా మంది మనము సంభాషించేది ఏంటంటే, ఆ వ్యక్తుల ద్వారా మేము దీవించబడుతూ ఉన్నాం, ఆ వ్యక్తుల ద్వారా సహాయాన్ని పొందుకుంటున్నాం, ఆ వ్యక్తుల ద్వారా మేము బ్రతుకుతూ ఉన్నాం, ఆ వ్యక్తుల ద్వారా మేము దీవించబడతా ఉన్నాం, ధైర్యాన్ని పొందుకుంటున్నామని అనేక సార్లు మనము మాట్లాడడం ద్వారా దేవునికి రావలసినటువంటి మహిమ మనుషులకు వస్తూ ఉన్నది. ఆ రీతిగా కాకుండా మన జీవితాలలో సమస్తము మనము దేవుని ద్వారా మాత్రమే పొందుకున్నామని, దేవుని కృపలో దీవించబడ్డామని, మనమందరము కూడా దేవుని కృపలోనే మన పాపాలు క్షమించబడి రక్షించబడ్డామని ఎల్లప్పుడూ కూడా మన మాట ద్వారా, నడక ద్వారా, ప్రవర్తన ద్వారా దేవుని నామమును మహిమపరిచే వారముగా ఉండాలి. రెండవ అనుభవాన్ని మీ దృష్టికి నేను తీసుకురాబోతున్నాను ప్రియులారా. ఇదే రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనములో, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. దేవునికి మహిమకరముగా జీవించకపోవడానికి రెండవ కారణం, మనము మన మనసులో దేవునికి చోటు ఇవ్వకపోవడం. అనగా అనేక మందిని విమర్శించడం, అనేక మంది ఎడల వివాదాస్పదముగా మాట్లాడడం, తిరుగుబాటు చేయడం, మనుషుల ఎడల దీర్ఘకాలము కోపము కలిగి ఉండడం, వ్యక్తుల మధ్య అసమ్మతి కలిగి ఉండడం, అనేక సార్లు ప్రియులారా ప్రార్థించడానికి, వాక్యం చదవడానికి, సమాధానంగా ఉండడానికి, అనేక మందితో ప్రేమ కలిగి మాట్లాడడానికి, అనురాగాన్ని చూపించడానికి మనము ఇష్టపడకుండా ఉండడం. ఇలాంటి మనస్సు, ఇలాంటి యొక్క జీవితం ద్వారా దేవునికి మహిమ రాదు అని ఈ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అనగా ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనంలో, దేవునికి మహిమ రావాలి అంటే మనము పరిపూర్ణంగా భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా, సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవునికి భయపడువాని ద్వారా మాత్రమే దేవుని యొక్క నామమునకు మహిమ కలుగుతుంది. అటు రీతిగా దేవునికి మహిమకరముగా మన జీవితాన్ని కొనసాగించుకోవడానికి తీర్మానం చేసుకుందాం. దేవుడు ఆ రీతిగా బలపరిచి సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, దయాళుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కొద్ది మాటలు అనేక మంది జీవితాలలో బలపరిచి నడిపించి మీకు మహిమకరముగా ఈ భూమి మీద మేమందరము కూడా జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు గణనామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమేన్. స్తోత్రం.